हरिः ओम्। गळन्ती शम्भोत्पच्चरितसरितः किल्बिषरजो दळन्ती धीकुल्यासरणिषु पतन्ती विजयताम् दिशन्ति संसार भ्रमणपरितापोपशमनम् वसन्ती मच्चेतो हृदभुवि శివానందలహరి. ఈ స్తోత్రంలో అద్భుతంగా ఉండేటటువంటి విషయం ఏంటంటే, పాపాలని కడిగేసి బుద్ధిలో జ్ఞానాన్ని తెప్పించి భక్తితో మనస్సు రమించి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి సిద్ధం చేస్తున్నటువంటి స్తోత్రం ఇది. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అయ్యా శివ, ఓ శంభో, నీ చరిత్రలు, నీ కథలు వింటూ ఉంటే నా మనస్సు పవిత్రమవుతుంది. నీ పాదధూళి నా పాపాల్ని కడిగేస్తుంది. నీ పాదాలంటి నీకు నమస్కరించేస్తున్నాను. ఏ కర్మ చేస్తున్నా, ఏ స్తోత్రం చేస్తున్నా ఇష్టదేవత స్తుతి చేసుకొని ఆరంభించాలి అంటారు. అందుకేనయ్యా మొట్టమొదట శ్లోకంలో ఆ పార్వతీ పరమేశ్వరుల్ని భక్తితో స్తుతి చేశాను. నువ్వేమో కోరుకున్న కోరికలన్నిటినీ ప్రసాదించేటటువంటి బోళాశంకరుడివి. నాకేమో ఆనందభూయిష్టమైన మోక్షాన్ని ప్రసాదించాలని ప్రార్థన చేస్తున్నాను. నా మనస్సా ఎప్పుడూ ప్రపంచ విషయాల్లోకి పరిగెత్తుతూ ఉంటుంది. అటువంటి విషయ వాసనలు నశింపచేసేటటువంటి ఓ శంభో, నీ కథలు, నీకు సంబంధించినటువంటి మాటలు నా మనస్సును పవిత్రం చేస్తాయి కదా తండ్రి. ఒక నది నుండి ఎలాగైతే ప్రవహించే కొత్త నీరు పట్టిన మురికిని వదిలించేసి నిర్మలం చేస్తుందో, అలాగే ఈ శివానంద లహరి మనస్సుకు పట్టిన అజ్ఞానాన్ని నశింపచేస్తుందని నా పూర్తి విశ్వాసం తండ్రి. ఈ సంసారంలో అంటే జనన మరణ చక్రంలో తిరుగుతూ పడుతూ లేస్తూ ఈ దుఃఖాలు, వచ్చిన దుఃఖాలను ఉపశమింపచేసుకుంటూ నీ స్తోత్రాలు పఠనం చేస్తూ ఉంటే మనసుకు పరమశాంతినిస్తూ ఉన్నావు. ఎలాగైతే బాగా మంచి ఎండలో తిరిగొచ్చి చల్లని పానీయాల కోసం ఎంత పరితపిస్తామో, అలాగే ఈ శివానందలహరి స్తోత్రంలో ఈ ప్రపంచం అనేటటువంటి దుఃఖాల నుంచి నాకు విముక్తి కలుగుతుందయ్యా. అంత పరితాపం నా మనస్సులో కలగాలి. ఆ కలగటానికి కూడా నీవే శక్తినివ్వాలి, నీవే ఆ విముక్తిని కలిగించాలి. శివానంద లహరి అనే పదం ఈ శ్లోకంలో ఎంత అద్భుతంగా పెట్టావు తండ్రి. ఈ స్తోత్రం పిల్లకాలుపులు ప్రవహించి నదులలో చేరినట్లుగా ఈ ఆనంద లహరి, ఈ స్తోత్ర భావన, ఈ స్తోత్రము నా ఇంద్రియాలలో పలికించి నా మనస్సు ద్వారా ప్రవేశించి నా బుద్ధిని పవిత్రం చేస్తుంది తండ్రి. ఎలాగంటే ప్రాపంచిక విషయాలలో సంసారంలో పడుతూ లేస్తూ ఆయాసపడుతూ వస్తున్నటువంటి సామాన్య మానవుని సైతం ఈ ఆకలి దుఃఖాలు మాత్రం వదిలిపెట్టవు. కానీ ఈ స్తోత్రాన్ని గనక శ్రద్ధతో చదివి శ్రద్ధతో విన్నట్లయితే అన్నీ ఉపశమింపచేసేటటువంటి స్థితి నా లోపల ఆ ఉమామహేశ్వరుల వల్ల కలిగినటువంటి ఆనందం స్థిరం చేయి తండ్రి. ఆ ప్రవాహం అలా సాగని, ఆనంద లహరిలో నా మనస్సు మునక వేయని. ప్రతి మానవుడు కూడా సాంసారిక విషయాలతో మమైకం పొంది ఫలితంగా దుఃఖంలో పడిపోతూ ఉన్నారు. దీని నుండి బయటపడాలి అంటే
పరమాత్మ తత్వాన్ని మనస్సును నిలబెట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. అలా చెయ్యాలంటే ఇంక నీ శరణాగతి, నిన్ను శరణాగతి చేసి నువ్విచ్చే అనుగ్రహంతోనే అలా చెయ్యగలం. అలాంటి ఆ ఉమామహేశ్వరుల అనుగ్రహం కలిగినటువంటి ఒక సామాన్యమైనటువంటి స్త్రీ ఎలా పవిత్రం పొందింది అనేది ఒక ఉదాహరణగా శివచరిత్రలో చెప్తారు. అలాంటి ఉదాహరణ ఇక్కడ ఒకసారి మననం చేసుకుందాం. పవిత్రమైన మనస్సు ఉంటే తప్పితే ఇటువంటి స్తోత్రం చదవటానికి అర్హత, ఇటువంటి అర్థాలు తెలుసుకునేటటువంటి అర్హత మనసుకు ఉండదు. అటువంటిది నువ్వు ఈ ఒక చుంచుల అనేటటువంటి సామాన్య స్త్రీ ఒక ఆమె ఉండేదట. ఆమె భర్త బిందువుడు. భర్త బాగా దురాచారపరుడు. భార్య మొదట్లో కాస్త మంచి ప్రవర్తనగా ఉండేది. మరి సహవాస దోషమేమో ఆమె కూడా భర్తతో కలిసి అనేక దురాచారాలు చేసింది. కొంతకాలానికి మరి భర్త గతించాడు. మరి ఈమెకి ఇంకా ఈ దురాచారాలు చెయ్యడానికి ఒక్కతే చేయలేకపోయింది. భర్తతో సహకరించి చేసింది. ఇప్పుడు ఈమె ఇంకా కాలక్షేపానికి ఒక తీర్థయాత్రలకని, కాలక్షేపానికని, ఒక ట్రిప్ లాగా, ఒక పిక్నిక్ లాగా బయలుదేరింది. భక్తితో కాదు. అలా బయలుదేరి అందరితో కలిసి గోకర్ణ క్షేత్రం చేరింది. అక్కడ సముద్ర స్నానాలన్నది, ఇంకా ఏవేవో దర్శనాలన్నది, హోటల్స్లో ఎంజాయ్ చేయటం అంతా చేసింది. అప్పుడు దేవాలయంలో ప్రవేశించింది. శివక్షేత్రం, ఆత్మలింగం. ఆత్మలింగాన్ని అక్కడ దేవాలయంలో స్పృశించి నమస్కరించి, ఆ ప్రాంగణంలో చాలామంది జనం కూడి ఉండటంతో ఏంటి ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారు అని చూడటానికి అక్కడికి వచ్చి కూర్చుంది. అక్కడ ఒక విద్వాంసుడు పురాణం చెప్తూ ఉన్నాడు. ఆ పురాణంలో భాగంగా ఆ రోజు చెప్పేటటువంటి ఉపన్యాసం ఏంటంటే పాపాలు, వాటి ఫలితాలు. పాపం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అనే దాని గురించి వివరంగా తెలియజేస్తున్నాడు. ఆ విషయం మీద ఉపన్యాసం చేస్తున్నారు. ప్రామాణికంగా చెప్తున్నాడు. శాస్త్రంలో ఏదుందో అది చెప్తున్నాడు. ఇక ఆమెలో ఆలోచన మొదలైంది. అయ్యో, నేను ఇలాంటి పాపాలు ఎన్నెన్నో చేశాను కదా, ఈయన చెప్పిన పాపాలన్నీ నేను చేశానే కదా, ఇలాంటి ఫలితాలు నాకు తప్పవా? ఇట్లాంటి పాపాలు చేసిన వాళ్ళకి ఇలాంటి ఫలితాలని చెప్పారు కదా ఆ విద్వాంసుడు, కాబట్టి నాకు ఇవి తప్పవా అనే భయం ఏర్పడింది. ఆ ఉపన్యాసం అయిపోయే లోపల ఆమెకి ఆ భయం అనేది ఒక పెద్ద మహావృక్షంగా మారిపోయింది, కంపించిపోయింది. ఆ విద్వాంసుడి ఉపన్యాసం అయిపోయింది. ఆమె వెళ్ళి ఆ విద్వాంసుడి కాళ్ళ మీద పడిపోయి, అయ్యా స్వామి, మీరు చెప్పిన పాపాలన్నీ నేను చేశాను, దీనికి ఫలితం అనుభవించాల్సిందేనా? దీన్ని ఎలా తప్పించుకోవచ్చు? మీ పాదాలు విడువను అని విపరీతంగా ఏడ్చింది. ఆ విద్వాంసుడు అన్నాడు, అమ్మా, నేనేం నిర్ణయించలేదు ఈ పాపాలకి ఈ ఫలితాలని. శాస్త్రం ఏదైతే చెప్పిందో అవి చెప్పాను, అంతే తప్ప నా సొంత విషయం కాదు తల్లి అన్నాడు. అయితే నాకు నిష్కృతి మార్గం చెప్పాల్సిందే, మీరు విద్వాంసులు కదా అని కాళ్ళు పట్టుకొని ప్రార్థించి వదలలేదు. ఏడుస్తూ ఉంది. నిజమైన పశ్చాత్తాపంతో దుఃఖపడింది. అప్పుడు ఇంకా శ్రద్ధగా శివుని కథలు, శివ చరిత్ర వింటూ ఉంటే నువ్వు చేసిన పాపాలన్నీ కూడా పోతాయమ్మా, నీకు కలిగిన కుసంస్కారం అంతా పోతుంది అని చెప్పాడు ఆ విద్వాంసుడు. అయితే అన్నీ విని ప్రాయశ్చిత్తం చేసుకోమ్మా అని చెప్పాడు. అయితే అవన్నీ నాకు తెలీదు, నాకెవరూ తెలీదు, నువ్వు నాకు కనిపించావు, నాకిప్పుడు ఆ శివ చరిత్ర, ఆ శివ కథలు చెప్పి తీరాల్సిందే అని ఆమె ప్రాధేయపడింది, దుఃఖపడింది, పశ్చాత్తాపడింది. దాంతో ఆయన కరిగిపోయాడు. సరే, శివ చరిత్రలన్నీ ఆయనకి తెలిసిన వేదాంతమంతా, కథలన్నీ, శివ పురాణాలన్నీ అన్నీ చెప్పాడు. శ్రద్ధగా విన్నది, బాగా పశ్చాత్తాపం పొందింది,
మనస్సు పవిత్రపడింది, పవిత్రమైన ఆలోచనలు కలిగినాయి. గోకర్ణ క్షేత్రం, ఆత్మలింగ దర్శనం, అది తాకేసరికే ఆమె మనస్సు పవిత్రమైపోయింది. శివపార్వతుల దర్శనం పొందింది. ఏకంగా ఆ క్షేత్రంలోనే మనస్సు పవిత్రమవటంతో శివపార్వతుల దర్శనమైంది. వాళ్ళు ఏకంగా కైలాసానికే చేర్చేశారు. అందున పార్వతీదేవి అక్కడికి ఆమె భక్తిని చూసి పరవశించిపోయి ఆమె ముఖ్య చెలికత్తెలలో ఒక్కటిగా ఉండమని ఆదేశించింది. పరమేశ్వరుడు వరమిచ్చాడు. ఇట్లాంటి ఆనందాలు కలుగుతూ ఉంటాయి. ఎలాంటి పాపం చేసినా భక్తితో పరవశించాలి. ఆ భక్తి జ్ఞానంలోకి తీసుకెళ్ళి ఆ పరమశివునిలో, ఆ పార్వతీ పరమేశ్వరులలో మనల్ని ఐక్యం చేస్తుంది. ఇది ఒక విశ్వాసంతో భక్తితో చేసేటటువంటి కార్యం. ఈ శ్లోకం పరమానంద లహరిని అందించేటటువంటి శ్లోకం. అందుకే శివానంద లహరి అనే పేరు ఈ శ్లోకంలో చెప్పారు. శివ స్తోత్రాలు, శివ భజనలు, శివ చరిత్రలు, శివుని కథలు విన్నవారి జీవితం ఎలాంటి మార్పు వస్తుందో ప్రత్యక్షంగా జరిగింది కనుక ఇది వేదాంతులు వివరించారు. ఇది శివపురాణంలో ఉన్న కథ అని పెద్దలు చెప్పినటువంటి వాక్యం. హరి ఓం.